సినిమా ఇండస్ట్రీ ఆహ్, హ్మ్, రేవంత్ రెడ్డితో ఒక చీకటి ఒప్పందం చేసుకునింది. ఆయనకి డబ్బులిచ్చి వీళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు. దానివల్లనే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏమి మాట్లాడడం లేదు రేవంత్ రెడ్డి. సెటిల్మెంట్ జరిగిపోయింది అనేది ఆయన మాట్లాడారు. హ్మ్. ఆయనే కాదు, చాలామందికి ఇదే అభిప్రాయం ఉంది. రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ సెటిల్మెంట్ జరిగిందంట కదా అని బయట మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా అడుగుతున్నారు. ఇలాగ ఏం ఓహ్! సార్, అల్లు అర్జున్ సెటిల్మెంట్ అయిపోయిందంట కదా, 50 కోట్లు ఇచ్చారంట కదా, 100 కోట్లు ఇచ్చారంట కదా, రెమ్యునరేషన్ అంతా ఇచ్చేసాడంట కదా, హ్మ్. ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళు కలిసారో కలిసిన తర్వాత ఇంకా అల్లు అర్జున్ విషయం మీద కాంగ్రెస్ నాయకులు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడం మానేశారు. హ్మ్. దీనివల్ల ఈ దీంట్లో జరిగిందేమని ఇప్పుడు ఏందంటే, ఎలా అయిపోయిందంటే సమాజం కూడా ఎవరు కూడా డబ్బులు తీసుకొని నిజాయితీ ఉంటే కూడా ఎవరు నమ్మట్లేదు. నిజాయితీ ఏముంటుందిలేండి, డబ్బులు తీసుకుంటారనేది అందరూ అనుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్, బీజేపీ ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి కలెక్షన్ కింగ్ అని, తర్వాత ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడని, ఈవెన్ మోడీ అన్నాడు కదా ఆర్ ట్యాక్స్ అని. సో ఇది ఆరోపిస్తున్నారు. హ్మ్. అంతకుముందు బీఆర్ఎస్ మీద కూడా రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆరోపణలు చేశాడు. మామూలుగా పొలిటికల్ కరప్షన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హ్మ్. పార్టీ లెవెల్ కరప్షన్, అంటే పార్టీ ఫండ్స్, పార్టీకి డబ్బులు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే వేల కోట్లు, ఒక లోక్సభ ఎన్నికల్లోనే 60,000 నుంచి 80,000 కోట్లు ఖర్చు అవుతుంది. పొలిటికల్ పార్టీలు మనం చూస్తున్నాం. పొలిటికల్ అవును. పార్టీలు క్యాండిడేట్లకి దాదాపు ఒక మినిమం ఒక ఎలక్షన్లో ఒక స్టేట్లో 2,000 నుంచి 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి హ్మ్. పార్టీలు. హ్మ్. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫండ్ ఆ పార్టీకి? ప్రజల నుంచి కలెక్ట్ చేసేదో కార్యకర్తల నుంచి కలెక్ట్ చేసి సరిపోదు కదా. అందుకని ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఈ పార్టీలకు ఫండ్ ఇస్తాయి. వాళ్ళు ఎందుకు పండిస్తారు? వాళ్ళు ఎందుకు పండిస్తారంటే, వాళ్ళ కంపెనీలు వాళ్ళ వ్యాపారాలకి ప్రభుత్వం చౌక ధరలో భూమి ఇచ్చేయడం, లీజుకి ఇచ్చేసేయడం, హ్మ్. వాళ్ళకి అనేక సౌకర్యాలు కలిగించడం, వాళ్ళ చేసే అక్రమాలు లేకపోతే ఆహ్, చట్టవిరుద్ధమైన కార్యక్రమాల్ని చూసి చూడనట్టు వెళ్ళడం, ఇట్లాంటివి పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇచ్చేయడం తక్కువ హ్మ్. దీనికి, ఇవన్నీ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఫండ్ ఇస్తారు. ఇది ఈ ఇది ఒక రకమైన కరప్షన్. రెండవ రకమైన కరప్షన్ ఇండివిజువల్ కరప్షన్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు. అది రాజకీయ నాయకులు కావచ్చు, హ్మ్. ఆఫీసర్లు కావచ్చు. వీళ్ళు వ్యక్తిగత స్థాయిలో కరప్షన్ అనేది జరుగుతుంది. ఇది అంటే పై స్థాయి కరప్షను ఈ 2 రకాలుగా ప్రధానంగా ఉంటాయి. సో, అది ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇదే ఆరోపణలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశాడు. అట్లాగే అక్కడ కూడా చంద్రబాబు జగన్ మీద గతంలో ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే జరుగుతుంది. సో, ఆరోపణలు చేసిన వాళ్ళు దాన్నేమన్నా ప్రూవ్ చేస్తారా అంటే మళ్ళీ ఏమి చేయరు వాళ్ళు. ఆరోపణలు చేస్తారు, వచ్చినా కేసులు పెడతారు, కమిషన్లు జరుగుతాయి, కోర్టులు జరుగుతుంటాయి. ఏం ప్రూవ్ అయ్యి జైలుకి పోయేదనేవి వెరీ వెరీ రేర్ కేసులు. ఓకే. మనకి లల్లూ ప్రసాద్ యాదవ్, జయలలిత ఇలాంటి వాళ్ళు అవినీతి విషయాల్లో కేసులో కే జైలుకెళ్ళారు. ఇక జగన్ మీద మనం చూసాం. ఆయన జైలుకెళ్ళాడు గానీ అది ప్రూవ్ అయ్యి వెళ్ళింది కాదు. హ్మ్. అది రిమాండ్ ప్రిజనర్‌గా ఆయన జైల్లో పెట్టారు. హ్మ్. సో, మహా అంటే రిమాండ్ ప్రిజనర్‌గా జైలుల్లో పెట్టగలరు తప్ప అవినీతి కేసులో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అది కూడా అవినీతి కేసే. అది నేను ఫస్ట్ చెప్పినట్టుగా పార్టీ అవినీతి కేసు. వ్యక్తిగతంగా కేజ్రీవాల్ డబ్బు తీసుకున్నాడని ఆరోపించలేదు. హ్మ్. పార్టీకి 100 క్రోర్స్, కేజ్రీవాల్ పార్టీ ఆపు పార్టీకి 100 క్రోర్స్ ఫండ్ ఇచ్చారనేది ఆరోపణ. సో, ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళి కేసుని ఇది చేస్తారంటే ఏమీ జరగదు. నిన్న ఆయన కొత్త సంవత్సరం సందర్భంగా మీడియాతో మాట్లాడారు చంద్రబాబు. ఆ సందర్భంగా అనేక ప్రశ్నలు మీడియా అడిగితే సమాధానాలు చెప్పారు. ఆ క్రమంలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? హ్మ్. మీరు ఇక్కడ వాళ్ళని ఆహ్వానిస్తారా? అన్నప్పుడు చంద్రబాబు ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే, సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌లో సెటిల్ అయింది. అది ఒక్కసారిగా రావడం అంటే సాధ్యం కాదు. మనకు అవసరం కూడా లేదు ఇప్పుడు. మనకి వేరే పరిశ్రమలు తెచ్చుకోవడం మీద ఫోకస్ చేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఇప్పుడేం లేదు. హ్మ్. రెండోది రావడం కష్టం కూడా. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ లేదు ఇక్కడ. అక్కడంటే మేము అప్పుడు డెవలప్ చేశాము తెలుగుదేశం పార్టీ తరఫున. డెవలప్ చేయడం వల్ల వచ్చింది. అక్కడుంది. సో, ఇప్పుడు డెవలప్ కాకుండా వాళ్ళని పిలవలేము మనం. వాళ్ళకి మనమేం ప్రొవైడ్ చేయలేము. అమరావతి గాని డెవలప్ చేస్తే వాళ్ళంతట వాళ్ళే వస్తారు అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్.
ఇందులో రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కాదు. ఎందుకంటే చెన్నారెడ్డి పీరియడ్లో రమ్మంటే ఫస్ట్ అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారు చెన్నారెడ్డి పీరియడ్లో. ఆయన ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి ఆయన పీరియడ్లోనే ల్యాండ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి వసతులు అవన్నీ ఇచ్చారు. అప్పట్లో ఇక్కడేమి ఇప్పుడు అనుకుంటున్నారు, ఇప్పుడు వాల్యూ పెరిగిపోయింది కాబట్టి. అప్పుడు ఇక్కడంతా రాళ్ళు రప్పలే ఉన్నాయి వాళ్ళు తీసుకున్నప్పుడు. దాన్ని వాళ్ళు కష్టాలు పడి ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని డెవలప్ చేసుకుని చేసినాక ఇప్పుడు వాల్యూ పెరిగింది కాబట్టి మనందరికీ వీళ్ళకి ఎకరాలు ఎకరాలు ఇక్కడ జూబ్లీస్ ఇచ్చేసారా అనే ఫీలింగ్ ఇప్పుడు ఉంది. కానీ అప్పట్లో అది లేదు. అది అలాగా మొత్తానికి వచ్చారు. సరే, ఆయన చెప్పినట్టుగా ఆయన హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడంలో ఖచ్చితంగా చంద్రబాబు పాత్ర ఉంది. అంతకుముందు కాంగ్రెస్ ఉంది, అనేక తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి డెవలప్ చేశాడు. తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక ఈ 10 ఏళ్లలో ఎంతో డెవలప్ జరిగింది హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాకపోతే ఆ టైంలో చంద్రబాబు చాలా డైనమిక్గా పనిచేయడం, కానీ ప్రోయాక్టివ్గా ఆయన పనిచేయడం. ఎందుకంటే మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు సంస్కరణల్ని ప్రోయాక్టివ్గా అమలు చేసే చీఫ్ మినిస్టర్ లేకపోతే కూడా స్టేట్స్లో జరిగేది కాదు. అప్పట్లో ఇక్కడ చంద్రబాబు కానీ, ఆ టైంలో కర్ణాటకలో ఉన్న ఎస్ఎం కృష్ణ ఇలాంటి వాళ్ళు బాగా ప్రోయాక్టివ్గా చేయబట్టే మనకి బెంగళూరు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కావడానికి అక్కడ ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. నేను ఆ టైంలో అక్కడే ఉన్నా, బెంగళూరులో ఉన్నాను. నేను 97 నుంచి 2000 వరకు నేను బెంగళూరులో ఉన్నా. సో అప్పుడు అక్కడ చూసేవాడిని. చాలా అభివృద్ధి అనేది అక్కడ కూడా జరిగింది. అదే టైంలో చంద్రబాబు కూడా ఇక్కడ మంచి చేశారు. సో ఆ యాంగిల్లో ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఏంటి, ఏదైనా ఒక పరిశ్రమ రావాలంటే మౌలిక వసతులు అనేవి ఇంపార్టెంట్ ఆ పరిశ్రమకి. ఇప్పుడు ఏదన్నా ఒక కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి. కార్ల మ్యానుఫ్యాక్చరింగ్కి ఫస్ట్ రోడ్లు బాగుండాలి, అక్కడ ఫ్యాక్టరీకి సంబంధించి ల్యాండ్ బాగుండాలి, దానికి కనెక్టివిటీ ఉండాలి, తర్వాత అక్కడ వాటర్ సోర్స్ ఉండాలి, పవర్ ఉండాలి. ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి. అందుకనే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానంగా పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎందుకు నడిచాయి అంటే, ప్రైవేటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రైవేట్ అప్పట్లో డెవలప్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం, మౌలిక వసతుల రంగాలన్నీ కూడా ప్రభుత్వం కంట్రోల్లో ఉండడం వల్లనే డ్యాములు కానీ, రోడ్లు కానీ, లేకపోతే ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, పవర్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ డెవలప్ చేసిన తర్వాత పరిశ్రమలో వస్తారు. వాళ్ళే వచ్చి రోడ్లు వేసుకొని వాళ్ళే పవర్ పెట్టుకొని అన్నీ చేయడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడంటే రోడ్ల దీంట్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ప్రైవేటీకరణ అనేది ఇప్పుడు ఒక కొత్త రూపం సంతరించుకుంది. అప్పట్లో అది లేదనమాట. సో అలాగా చంద్రబాబు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఏంటంటే మౌలిక వసతులు ఉండాలి. సో సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఎందుకు అసలు ఈ చర్చ వచ్చిందంటే, అల్లు అర్జున్ విషయంలో, సంధ్య థియేటర్ జరిగిన ప్రమాదం విషయంలో సినిమా ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ కాంగ్రెస్ అనేది ఏర్పడిపోయింది. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సినిమా ఇండస్ట్రీని విమర్శించట్లేదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇక్కడ ఎవరు విమర్శించినా ఎలాగైపోతుందంటే, వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు అయితే, అదే నార్త్ ఇండియా వాళ్ళు ఇంకోటి అయితే ఈ చర్చ రాదు. ఆంధ్ర వాళ్ళు అయితే వచ్చేసరికి ఏమవుతుందంటే, మీరు మీ ఆంధ్రాకి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు ఉన్నారు, మా తెలంగాణ ఇది అన్న ఒక వెర్షన్ కొంతమంది మాట్లాడతారు. అది ప్రభుత్వ